జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజలి వంటి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి నేషనల్ అవార్డులు, స్టేట్ అవార్డులు గెలిచింది శ్యామిలి. 2009లో బేబీ శ్యామిలిని హీరోయిన్ శ్యామిలిగా మార్చాడు సిద్ధార్థ్. రొమాంటిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఓయ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అయితే ఈ మూవీ తర్వాత మళ్ళీ సినిమాకు బ్రేక్ ఇచ్చింది శ్యామిలి. తెలుగులో ఏ ఫిల్మ్ బై అరవింద్, భాగ్యలక్ష్మి, బంపర్ డ్రా, వీడు మామూలుడు కాదు వంటి సినిమాలో నటించిన రిషి శ్యామిలి, శాలినిలకు అన్న. సఖీ మూవీ హీరోయిన్ శాలిని శ్యామిలికి అక్క. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బావ. ఇలా ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఉన్న శ్యామిలి సినిమాల నుంచి సడన్గా బ్రేక్ తీసుకుంది. ఎక్స్పోజింగ్ చేయడానికి, కమర్షియల్ హీరోయిన్గా నటించడానికి తాను సిద్ధంగా లేనని ప్రకటించిన శ్యామిలి వల్లెంతెట్టి పుల్లెంతెట్టి అనే మలయాళం సినిమాలో, వీర శివాజీ అనే తమిళ సినిమాలో నటించింది. ఈ రెండు కూడా డిజాస్టర్స్గా మిగిలాయి. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగశౌర్య మళ్ళీ శ్యామిలిని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. ఈసారి ఓయ్ మాదిరిగా కాకుండా కాస్త గ్లామరస్గా అమ్మమ్మ గారి ఇల్లు సినిమాలో నటించింది శ్యామిలి. అయితే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. హీరోయిన్గా చేసిన 4 సినిమాలు ఫ్లాప్ కావడంతో శ్యామిలి మళ్ళీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. శ్యామిలి మెగాఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేయబోతుందని ప్రచారం కూడా జరిగింది. బావ అజిత్ కుమార్ హీరోగా శ్యామిలి దర్శకత్వంలో సినిమా వస్తుందని టాక్ కూడా వినబడింది. అయితే ఆ వార్తలు నిజం కాలేదు. సినిమాలకు పూర్తిగా దూరమైన శ్యామిలి ప్రస్తుతం పెయింటర్గా మారింది. తన చిత్రకళను ప్రపంచానికి పరిచయం చేసేందుకు విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇస్తోంది. ఆడతనాన్ని, అమ్మతనాన్ని, ఆడవాళ్ళలోని నగ్నత్వాన్ని ఎక్కువగా పెయింటింగ్స్గా మార్చే శ్యామిలి 37 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదట. శ్యామిలి పెయింటింగ్స్కు మంచి డిమాండ్ కూడా ఉంది. మలేషియా, లండన్ వంటి ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్లో తన పెయింటింగ్స్ను విక్రయిస్తున్న శ్యామిలి కోట్లలో సంపాదిస్తుందట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.